హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరు శుభోదయం. మీరు చూస్తున్నారు వెంకటేష్ మిర్చి అప్డేట్ ఛానల్. మనం ప్రతిరోజు ఖమ్మం మార్కెట్కి సంబంధించి పచ్చి మిర్చి అదేవిధంగా అపరాధాలు కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు 1 ఫిబ్రవరి 2024 ఖమ్మం కొత్త మిర్చి జెండాపాట 21,300 జెండాపాట జరిగింది. అయితే జెండా మాత్రం నిన్న 300 తగ్గించారు. కొనుగోలు మాత్రం సూపర్ డీలక్స్ ఉంటే మాత్రానికి 21,000 కాంచి ₹2 మధ్య రాస్తారు. అయితే ఎక్కువ 21,000 కొనుగోలు చేశారు. అదేవిధంగా కొద్దిగా సెకండ్ రకాలు 20,000 కాంచి 20,500 మధ్యన క్వాలిటీ బట్టి కొనుగోలు చేయడం జరిగింది. అదే కొద్దిగా తరాల రకాలు చూసుకున్న మాత్రానికి అవి 18,000 కాంచి 19,000 కొద్దిగా మంచిగా 19,000 కాంచి 20,000 మధ్యన కొనుగోలు చేశారు. అయితే మార్కెట్ మాత్రానికి స్టడీ మార్కెట్ కూడా చాలా గిరాకీ ఉంది. అదేవిధంగా చివరిలో మొత్తం రకాలు కూడా అవి కూడా 16,000 కాంచి 17,000 మధ్యన కొనుగోలు చేస్తారు. అయితే ఏదైనా కానీ డ్రై ఉండాలి, మెతకుంటే మాత్రానికి మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి మచ్చలు తెల్లపర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక ఏదైనా క్వాలిటీ డ్రై ఉంటే మాత్రం మంచి రేటు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా తాలు కూడా మామూలు తాలు 11,000 ₹1-2 రాస్తారు. కొద్దిగా కలకలపులు ఎంఎక్స్ టైప్ ఉంటే మాత్రం అవి 11,500 కాంచి 12,000 మధ్యన ఎంఎక్స్ టైప్ పోతున్నాయి. అవి కూడా ఎవరన్నా ఖరీదారులకి కొద్దిగా పార్టీలు వస్తుంది తప్ప మామూలుగా చిన్న ఖరీదారు మాత్రానికి కొనుగోలు చేయట్లేదు. అది అదేవిధంగా మార్కెట్ మాత్రానికి స్టడీ ఉంది, స్పీడ్గా కొనుగోలు చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఆర్మూర్ చూసుకున్న మాత్రానికి ఆర్మూర్ కానీ క్లాసిక్ కానీ కొద్దిగా మంచిగా ఉంటే మాత్రానికి 13,000 కాంచి 14,000 కొద్దిగా మంచిగా 15,000 దాకా కొనుగోలు చేస్తున్నాం. 15,000 పైన అయితే లేవు. అదే క్లాసుల్లో సన్న రకం ఉంటే మాత్రానికి అవి 15,000 కాంచి 16,000 మధ్యన కొనుగోలు జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా క్లాసిక్ అన్న కొద్దిగా సైజ్ తక్కువను తేజాల టైప్ ఉంటున్నాయి కాబట్టి అవి కొద్దిగా తేజాలు పోతాయి కాబట్టి కొద్దిమంది ఖరీదారులు వాటిని కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించాలని కోరుతున్నాము. అదేవిధంగా పత్తి చూసుకున్న మాత్రానికి 6,500 పత్తి జెండాపాటు చేశారు. కొనుగోలు కూడా బెస్ట్ ఉన్న మాత్రానికి ₹2-3 ₹4 దాకా కొనుగోలు చేస్తారు. అదేవిధంగా అడుగు పత్తి కొద్దిగా పుచ్చు పత్తి లీప్ రకం ఉంటే మాత్రానికి అవి 4,000 కాంచి 5,000 మధ్యన కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు ఈ సంవత్సరం క్వాలిటీ అంత లేవు కాబట్టి కొద్దిమంది రైతు సోదరులు మాత్రానికి ఏసీలు కూడా పెట్టుకుంటున్నారు. మన ఖమ్మం చుట్టుపక్కల కూడా అన్ని ఏసీలు ఓపెన్ అయినాయి. అందులో ఒకటి ఏసీలకు కూడా కొద్ది గొప్ప పోతూనే ఉంది. అదేవిధంగా రైతు సోదరులు మనకి పత్తి గురించి చెప్తున్నారండి. పత్తి మనం ఏమీ కూడా చెప్పే పొజిషన్ లేవు కాబట్టి రైతు సోదరులు సీసీ మొన్నదాకా సీసీ కూడా మీరు ఇప్పుడు సీసీ కూడా 1 వారం రోజులు బంద్ అని అంటారు. ఒకసారి మేము కూడా మళ్ళీ రేపు ఒకసారి కనుక్కున్నాక మళ్ళీ రేపటి వీడియోలో సీసీ మరి అసలు రన్నింగ్ ఉంటుందా అని కూడా రేపు ఒకసారి కనుక్కొని చెప్తాం. కాబట్టి రైతులు దాన్ని గమనించి కోరుతున్నాము. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్.